మూరు పట్టణంలోని 19th వార్డు అంటే మహమ్నార్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్, జనరల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న 19th వార్డులో ప్రస్తుతం మనం తిరుగుతూ ఉన్నాం. అంటే దాదాపుగా 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇక్కడ ఇండ్లను చూస్తే అత్యంత భయానకంగా ఎప్పుడు ఏమవుతుందో తెలియని బిక్కు అన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఇంతవరకు అధికారులు కానీ సహాయక చర్యలు కానీ ఎలాంటివి రాలేదని, తమను ఎవరు ఈ కాలనీకి సంబంధించి ఎవరు తమను పట్టించుకోవడం లేదు స్థానికులు చెప్తున్నారు. ఈ ఇంటి ఓనర్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరైనా? గోపి. ఏం పని చేస్తుంటారు? టైల్స్ పని. టైల్స్ పని చేస్తారు. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 6 మంది. 6 మంది. ఒక 10 ఫీట్లు ఉడకలేదు ఇల్లు, అటు ఇటు కలిపితే 9 ఉంటుంది అంతే. ఎట్లా ఉంటున్నారు మీరు? వచ్చిన దాంట్లో సగం నీళ్ళు అమ్ముకున్నట్లు ఉంటాం. ఇది ఇప్పుడు 4 రోజులు వర్షాలు కురుస్తున్నాయి కదా, పైన కారుతుంది. ఎట్లా ఉంటున్నారు? మళ్ళీ ఎవరైనా వచ్చిన అధికారులు? ఎవరు రాలేదు సార్. వచ్చిండు ఒకసారి చూసిపోయిన అంతే కానీ ఎవరు రాలేదు. సార్ వచ్చిన ఒకసారి ఇప్పుడే ఎవరు రాలేదు. మీ కౌన్సిలర్ కానీ ఎవరైనా వచ్చినా? ఎవరు రాలేదు. మళ్ళీ మీకు ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా మీరు రాత్రిపూట ఉంటున్నారు? ఇంత చిన్న పిల్లలు పెట్టుకొని మీరు ఎట్లా ఉండగలుగుతున్నారు? ఇట్లే అసలు వేసేది చేయాలి చెప్పండి. అట్లే ఉంటున్నాం. వర్షాలు కురుస్తున్నప్పుడు పనులు జరగవు, పనులు లేవు సార్. పనులు లేనప్పుడు ఎట్లా మళ్ళీ పొట్ట పోషణ ఇట్లా నడుస్తాం సార్. కంట్రోల్ తీసుకుంటారు స్థానికులు. మరి యువకుడు ఉన్నాడు. బాబు ఏం పేరు? నీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్, ఇప్పుడు 19th వార్డు కదా ఇది, ఇప్పుడు కూలే ఇండ్లు ఉన్నాయి. దాదాపు 4 రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడు ఏ ఇల్లు పడుతుందో తెలియదు. ఒక్కొక్క ఇంట్లో 8 మంది 10 మంది ఉండాల్సిన దయనీయ పరిస్థితులు ఉన్నాయి. అంటే నవేడేస్ ఒక ఇంట్లో చిన్న సంసారాలు ఉండడం కష్టం ఉంటుంది. ఒక 9 మంది ఒకే రూమ్లో తలదాచుకోవడం అనేది చాలా హృదయ విదారకమనే చెప్పాలి. ఎట్లా ఉంది ఈడ పరిస్థితి? చాలా ఇబ్బంది ఉంది. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. మేము చదువుకున్న వయసు. ఇప్పుడు మా ఇండ్ల ప్రాబ్లాల వల్ల అన్ని పనుకోవాల్సి వస్తుంది. ఈ వర్షాల వల్ల పనులు ఇట్లా ఆగిపోయినాయి. మాకు తినే గిట్ల ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీ పరిస్థితులు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కదా, ఎవరు మీకు ఏమైనా వచ్చింది? ఒక్కటి ఇట్లా రాలేదు ఇప్పుడు వరకు. ఎవరికి ఇంతమంది ఇండ్ల ఒక్కరికి ఇట్లా రాలేవు. అప్లై చేసిందా మీరు? అందరం అప్లై చేసినాం. మీ కౌన్సిలర్ని కలిసారా ఎప్పుడన్నా? మస్తు సార్లు అడిగినాం. రేట్ చేస్తాం రే అంటాం తప్ప ఆ చెప్పుకోమే ఉంది కానీ ఇచ్చుకోవాలి ఏం లేవు. ఇప్పుడు స్థానికుడు మన దగ్గర ఉన్నారు, ఇమ్రాన్ భాయ్ గారు. మీరు అంటే చిన్నప్పటి నుండి ఇక్కడనే ఉంటున్నారు కదా, ఏంది వార్డు పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నాయి? ఎప్పుడు కూలుతో తెలుస్తలేదు ఇండ్లు. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు పెద్ద ఎత్తున ఇచ్చినామని చెప్తుంది. ఇక్కడనో ఒక్కొక్క ఇంట్లో 10 మంది 12 మంది 8 మంది ఉంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండేనా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ సాబ్ అన్ని పేదవాళ్ళకు అందరినీ చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ ఈడ రెస్పాన్సిబిలిటీ లేకుండే. మనం అందరం ఏమంటే కౌన్సిలర్ ఒక జిమ్మేదారు ఈడ చేసిండ్రు. దానికి అనుకుని వీళ్ళు కూడా ఎవరికి ప్రభుత్వానికి అడగలే, కౌన్సిలర్కి అడగాలి ఏమైందన్నా మా ఇల్లు అని. ఆయన తీసుకున్నాడు ఇల్లులు వాడికి అని. ఆ ఇల్లులు ఏడపోయినాయి మనకు కూడా తెలియవు. వీళ్ళ పరిస్థితి చూసి నాకు నిన్నటికెళ్ళి వర్షాలు మురిగినప్పటి నుంచి వీళ్ళ టెన్షన్లో మొత్తం మేము వచ్చి ఈడ ఏమేమి ఉన్నాయి అంతా చూసుకుంటా చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి అన్నీ లబ్ధి పొందిరు కానీ వీళ్ళకు ముట్టలే. అది ఏడపోయినాయి డబల్ బెడ్రూమ్లు అన్న శ్రీనివాస్ గౌడ్ సాబ్ అందరికి ఇచ్చారు. మీకు తెలియంది మహమ్నార్ ప్రజలకు తెలియంది ఏం లేదు. ఆయన ఇండ్లు ఇస్తే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఇచ్చిరు కానీ ఇప్పుడు వాడికని వాళ్ళు తీసుకుపోయారు. ఎవరికి ఇచ్చారు తెలియదు కదా. అంటే మీ వాడికి ఎన్ని వచ్చినాయి మీకు? మా వాడికి దగ్గర 22-20 డబల్ బెడ్రూమ్లు వచ్చింటాయి. ఆ 20 డబల్ బెడ్రూమ్ లేడు ఉన్నాయి తెలియదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇంత ఇబ్బంది ఉంది కదా, గత 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వాళ్ళు చేసుకుంటేనే వెళ్తుంది, లేకపోతే లేదు. అటువంటి పరిస్థితుల్లో స్థానిక లీడర్గా మీరు ఏమైనా కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు? నేను వీళ్ళ హెల్ప్ నుంచి నేను వారంకి వెళ్ళి వీళ్ళే తిరుగుతున్నా. వీళ్ళది ఇష్యూ కూడా ఉండే. ఒక 20 సంవత్సరాలకి వెళ్ళి ఒక కరెంట్ పోల్ కూడా అడ్డం ఉండే తాండల. అందరినీ వీళ్ళు కౌన్సిలర్ని అడిగి చేస్తే కూడా ఏమీ కాలే. మొన్న వారం క్రితం మేము చేసిన దానికి ఈరోజు ఆ పోల్ కూడా వెళ్ళిపోయింది. వీళ్ళది కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందాలి. అప్పుడు మేము కౌన్సిలర్ ఉన్నాడు కదా చూసుకుంటున్నాడని మేము కూడా పట్టించుకోలే. మనం కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇట్లా ఉంది కదా పరిస్థితి, వార్డు మొత్తం ఇట్లా ఉంది. చాలా ఇండ్లు
కూలిపోతే అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూలితో తెలియని పరిస్థితుల్లో కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఇందాక మనం చూసిన ఇల్లు అయితే అది ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితులు ఉంది. కనీసం మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఏమైనా అధికారులకు చెప్పిండ్రా? ఇప్పుడు మేమంతా నిన్నటికెళ్ళి మొత్తం పేపర్ అంతా స్టేట్మెంట్ రాసుకున్నాం. రేపు కలెక్టర్ గారు ప్రజావాణిలో వెళ్ళి మేము వీళ్ళకు మండే రోజు ప్రజావాణిలో పోయి ఏమైనా లబ్ధి పొందాలి మేడంకి ఒకసారి వచ్చి పోమని కూడా మేము కలెక్టర్ మేడంకి దరఖాస్తు ఇద్దామని అందరు తీసుకొని పోతున్నాం. ఓకే, ఇది ఇక్కడ 19th వార్డులో ఉన్న పరిస్థితి. మహబూబ్నగర్ పట్టణంలోనే 19th వార్డులో అత్యంత దయనీయంగా కొన్ని ఇండ్లు అయితే ఉన్నాయి. మనకు కనిపిస్తున్నాయి ఎప్పుడు కూలుతో తెలియని పరిస్థితి. మనం ఇందాక ఒక ఇల్లు చూసాం, అది పూర్తిగా మట్టి రాలుతుంది. అది ఏ క్షణంలో అయినా కూలిపోయే అవకాశం ఉంది. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఈ వార్డులో పర్యటించి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇండ్ల నుంచి ప్రజలను సహాయక శిబిరాల కనీసం తరలించి వారికి ఒక 4-5 రోజుల నుండి పనులు లేకపోవడం మూలంగా ఆకలితో తాము ఇబ్బంది పడుతున్నామని, వారికి కనీస అవసరాలు తగ్గట్లు వసతులు ఏమైనా ఇవ్వాలని ఈ స్థానికులంతా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ. పాలమూరు పట్టణంలోని ప్రస్తుతం 19th వార్డులో ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్న లంబాడా తాండాలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఇండ్లను చూస్తే అత్యంత బాధాకరంగా ఉంది. గత 4 రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల మూలంగా ఈ ఇండ్లు అంటే ఇది ఇల్లు అనడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే కేవలం ఒక కవేలలు వేసారు, దాని మీద కొంత కవర్ వేశారు. ఆ కవర్ ఆచ్ఛాదనతోనే వీళ్ళు దాదాపు ఒక్కొక్క కుటుంబంలో చూస్తే మనం ఈ ఇంటినే చూసినట్లయితే ఈ ఇంటిలో అంటే ఈ పైన మనం చూస్తే మొత్తం కవర్ కప్పిండ్రు, దాని కింద మట్టి ఉంటుంది, కొంత పెంకులు ఉంటాయి, అవి మొత్తం జాలు వాడుతుంది. ఈ గోడలను మనం పరిశీలిస్తే ఇది ఎప్పుడు కూలే తట్లే ఉంది. ఒక్కొక్క ఇంట్లో 7-8 మంది ఉంటున్న పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ స్థానికులు బిక్కు అంటూ కాలం గడుపుతున్నారు. ఏ ఇల్లు ఎప్పుడు కూలి ఏ అనర్థం జరుగుతుందన్న భయంతో ప్రజలు రాత్రులు నిద్రకు కూడా కరువయ్యారు. ఇంతవరకు మున్సిపల్కి సంబంధించిన అధికారులు కానీ, అటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు స్థానికంగా ఎవరు కూడా ఇటువైపు తమను వచ్చి మాట ముచ్చట చెప్పి కనీసం ఏంది పరిస్థితి ఇక్కడ ఉంది, ఇక్కడ షిఫ్ట్ చేయాలన్నా, ఆల్టర్నేట్ ఏమైనా చేసే ప్రయత్నం చేయడం కానీ, వీళ్ళకి ఏదైనా రిలీఫ్ ఇవ్వడం కానీ, కనీసం ఏమైనా సరుకులు అంటే పనులకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని వారు చెప్తున్నారు. ఈ ఇండ్లలో రాత్రులు నిద్రపోయిన క్షణంలో ఏ క్షణంలో పైకప్పులు కూలి తాము చనిపోతామన్న భయం స్థానికుల్లో కూడా మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక్కొక్క ఇంటిలో అంటే కనీసం ఒక 10 అడుగులు లేని ఇంట్లో ఒక 7-8 మంది ఉంటున్నారంట. ప్రస్తుతం మన ఈ ఇంటిని చూస్తే ఇది మొత్తం కలిపితే ఒక 10 నుండి 15 అడుగులు ఉంటుంది. ఈ ఇంటి యజమాని ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఈ ఇంట్లో 8 మంది నివాసం ఉంటున్నారు. కేవలం కవర్ ఆచ్ఛాదనతోనే ఇంత బాధాకరమైన దృశ్యాలు ఈ 19th వార్డులో ఉన్నాయి. కానీ స్థానికంగా ఇక్కడ ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు ఈ 4-5 రోజుల నుంచి ఒక్కసారి కూడా తమను వచ్చి పలకరించలేదని, తమ పరిస్థితి ఏందని వారు కనుక్కోలేదని వారు చెప్తున్నారు. మీ పేరు ఏం పేరన్నా? స్వామి. ఈ ఇల్లు మీదేనా? మాదండి. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 8 మంది ఉన్నాం. ఎవరెవరు ఉంటారు? నేను, మా భార్య, నా కొడుకు, మా కోడళ్ళు, మా బిడ్డలు. అంటే ఒక్క ఇంట్లో 8 మంది ఎట్లా ఉంటున్నారు మీరు? ఎట్లా ఇక ముద్ర కూడా అట్లా. అంటే గతంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది, అప్పుడు ఏమైనా వచ్చింది మీకు? రాలేదు. మనం అప్లై చేసాం కూడా రాలేదు. దరఖాస్తు చేసినారా మీరు? దరఖాస్తు చేసినాము. దరఖాస్తు చేసినాము. దరఖాస్తు చేసినా కూడా మాకు రాలేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక బెడ్రూమ్ కూడా ఇవ్వలేము మాకు. మీరు అప్పుడు లీడర్లను కలిసినారా? అప్పుడు కలిసినాము, అది వస్తాయి అన్నారు. ఇప్పుడు రాలేదు. ఓకే. కౌన్సిలర్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని కలిసినారా? ఆ కౌన్సిలర్కి ఎంత చెప్పినా ఏం పట్టించుకుంటలేడు ఆయన. మామూలుగా ఇంటి ముందర ఏదైనా చెత్త ఉంది ఇచ్చేయండి అంటే కూడా వాళ్ళు పట్టించుకోరు. అంటే ఇప్పుడు 4 రోజుల నుండి వానలు పడుతున్నాయి, మీ పరిస్థితి ఇట్లా ఉంది. కనీసం మీకు ఏమైనా తినడానికి ఏమైనా సరుకులు కానీ ప్రభుత్వం నుంచి ఏం రాలేదు. అధికారులు ఎవరైనా వచ్చినట్టు? ఎవరు రాలేదు. ఓకే. మీది ఎక్కడ సార్? నా పక్కది నేను టెనెంట్ సార్. ఓకే. నేను టెనెంట్ సార్. నేను ఎన్నోసార్లు షబ్బీర్ బైక్ అడిగినాను సార్. షబ్బీర్ బైక్ అడిగితే బుర్రని పారిపోతాడు సార్ బండి తీసుకొని. నేను ఆల్రెడీ ఒకప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇది ఓపెన్ చేసినప్పుడు కూడా అడిగిన, నేను టెనెంట్, అవతల మా ప్లేస్ ఉంది, అవతల పట్టేదారు కూడా అన్నాడు మీ ఇల్లు అవతల కట్టుకోండి బాబా అని చెప్పిండ్రు. నేను 500 గజాలు మస్జిద్కి ఇచ్చిన సార్. 500 గజాలు మస్జిద్కి ఇచ్చిన. అది ఉండాలి చెప్పాలి స్వామి. ఓకే. ఓకే. నీకు నీ ఇల్లు ఎక్కడ ఉంది? నా ఇల్లు పక్కలనే కదా సార్, గల్లీలో. ఓకే. అంటే ఇట్లే ఉంది? ఎట్లా ఉంది సార్. మనం ఆ ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం.